హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలా పావనితో. ఇది శ్రావణ శుక్రవారం, 4th శ్రావణ శుక్రవారం లాగ్ అండి. నేను అలా ముగ్గు పెట్టేసి తులసమ్మకు బొట్టు పెట్టి డైరెక్ట్ వంటింట్లోకి వచ్చేసాను. పిల్లలకి లంచ్ బాక్స్, ఇంకా నెక్స్ట్ మన కామన్ రొటీన్ ఉంటుంది కదా, నైటే నేను కర్డ్ ఇలా తోడుపెట్టి వాటిని కవర్ చేశానండి. గడ్డ పెరుగులాగా తోడుకుంటుంది. కవర్ చేస్తే ఎంత చల్లగా ఉన్నా ఇలా మనం కవర్ చేసి ఒక టైప్ ఆఫ్ అంటే ఒక రూమ్ టెంపరేచర్లో కనుక తోడేస్తే చాలా బాగా తోడుకుంటుంది. ఇది మామూలుగా నెయ్యి కానీ తీసుకున్నాను, కానీ పెరుగు అయితే పర్ఫెక్ట్గా తోడుకుంటుందండి. ఈ పిల్లలిద్దరికి కరెక్ట్ మెజర్మెంట్. అది క్యారేజ్కి పెట్టేయటానికి అట్లా తోడేస్తాను. నెక్స్ట్ మన డే స్టార్ట్స్ విత్ లూక్ వామ్ వాటర్. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అప్పుడు తెలిసే ఉంటుందండి. ఖచ్చితంగా 500 ml లూక్ వామ్ వాటర్ తాగుతాను. ఏదర్ స్లోగా అయినా తాగుతాను, తాగగలిగితే ఒకేసారి తాగుతాను, లేకపోతే బ్రేక్ ఇచ్చి తాగుతూ ఉంటాను, కానీ కంప్లీట్ చేస్తానండి. వన్స్ మనం వాటర్ తాగిన తర్వాత మన బాడీ ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందంట. నేను ఫాలో అయిన కొన్ని యాప్స్, నేను వెయిట్ తగ్గాను కాబట్టి 10 kgs, నేను ఆ యాప్ ఏంటనేది నేను చెప్పలేను, కానీ వాళ్ళు ఖచ్చితంగా లుక్ వామ్ వాటర్తో స్టార్ట్ చేయమన్నారండి. ఫస్ట్ కాఫీ కూడా అవాయిడ్ చేసి డేలో ఎప్పుడైనా తాగమన్నారు. వన్స్ మనం వెయిట్ లూజ్ అయ్యాక మనం కామన్గా రొటీన్ లాగా కాఫీ తాగొచ్చు. మనకి ఎంత తాగాలనేది మనకి ఆల్రెడీ 3 months ఫాలో అయ్యాం కాబట్టి మనకి తెలుస్తుంది. నేనైతే 1/2 kg కూడా పెరగనండి. ఇప్పుడు నేను అవుట్ సైడ్ ఫుడ్ కూడా వీక్లీ ఎప్పుడైనా ఒకసారి తాగుతాను, అయినా కూడా నేనేం పెరగను. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. ఇవాళ కిడ్స్కి ముద్దపప్పు పెట్టాను క్యారేజ్ బాక్స్లో. నెక్స్ట్ నేను అన్నం వండేసాను కాబట్టి లంచ్ బాక్స్కి ఇంకా టిఫిన్కి కూడా అన్నం వండేసి ఇలా తిరగమాత అన్నం చేస్తున్నానండి. ఇది అత్తయ్య చేసేవాళ్ళు, బాగా ఇష్టం, మా ఇంట్లో అందరూ తింటారు. అండ్ చల్లగా వర్షం పడేటప్పుడు మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ రోజు కామన్ ఇడ్లీ దోశ కాకుండా ఇలా తిరగమాత అన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది చాలా ఈజీ. జస్ట్ సాంబార్ కారం అండ్ సాల్ట్ వేసేసి కూరలాగా కలిపేసి రైస్ యాడ్ చేసేటివేనండి. మనం ఇలా కలిపేసిన తర్వాత పసుపు వేస్తే కొంచెం కలర్ఫుల్గా తినడానికి బాగుంటుంది. చూసారా ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు వేడిగా తినేసేయాలి, కిడ్స్ కూడా ఇష్టంగా తింటారు. లాస్ట్కి కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదేంటంటే అన్నం, ఫ్రెష్ అన్నం కన్నా ముందు నైట్ అన్నం ఇంకా బాగుంటుంది. డ్రై మ్యాంగో పౌడర్ అయినా వేయచ్చు, లెమన్ అయినా పిండచ్చు. పులుపు కావాలనుకునే వాళ్ళు, లేదు మేము ఇలా ఎంజాయ్ చేస్తాం అనుకుంటే ఇలా కూడా తినేయచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం గార్నిష్ చేసుకుని మళ్ళీ కలిపేసి సర్వ్ చేసేయటమే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాది వాళ్ళ ఇంతే. అండ్ ఇదిగోండి, ఈ మిల్టన్ ఆటిట్లో అలా వేడి అన్నం, వేడి పప్పు అండ్ మామిడికాయ, కొద్దిగా నెయ్యి వేసేసి దేశీ గీ వేసి ఇలా కలిపేసి మూత పెడతాను. వాళ్ళు తినే టైంకి అదే వేడిగా ఉంటుందంటండి. మిల్టన్ మనకు అలా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుందండి. ట్రస్ట్ మీ, 1-2 తెప్పించుకొని చూడండి, ట్రై చేయండి. నేను ఇంట్లో కూడా దానిలో పెట్టేసి ఉంచితే మధ్యాహ్నానికి మనకి రసం కానీ సాంబార్ కానీ ఎంత వేడి పోసామో అలాగే ఉంటుంది. థర్మోస్టీల్ 24 hours మనం పెట్టిన టెంపరేచరే ఉంటుందండి. నెక్స్ట్ టంబ్లర్స్లో ఇంకా బటర్ మిల్క్ చేసి ఇచ్చేసాను. నేను స్పూన్స్ సైజు పెట్టేస్తాను అలా అరేంజ్ చేసి, ఆ స్పూన్ సైజ్ బట్టి వాళ్ళు ఫిక్స్ అయ్యి వాళ్ళు లంచ్ బాక్స్లో సెట్ చేసేసుకుంటారు. పిల్లలు వెళ్ళిపోయాక శ్రావణ శుక్రవారం 4th week కదండి, ఇలా పూజ చేసుకున్నాను. అండ్ చిన్నప్పటి నుంచి 4 weeks కొత్త టాప్ కానీ శారీ కానీ ఏదైనా కొత్తది వేసుకోవటం అలవాటు చేసింది మమ్మీ. సో ఇలా దీపారాధన చేసేసి కొత్తవి వేసుకొని అప్పుడు ప్రసాదం చేశానండి. ఇది ఈ మధ్యాహ్నం మా ఇద్దరు లంచ్ అనమాట. అండ్ ఇలా ముగ్గు ఆఫ్టర్నూన్ కూడా ఇలాగే ఉందని నేను చూపిస్తున్నాను. పూజ అయిపోయింది, ప్రసాదం చేస్తున్నానండి. అటుకులు పాయసం చేశాను. ఇది కొత్త టాపు చూపిస్తున్నాను అనమాట, ఫెస్టివల్ స్పెషల్ లుక్ అని. అదిగోండి, పాయసం చేయడానికి పాలు కాస్తున్నాను. అక్కడ నుంచి నెక్స్ట్ సాయంత్రం డైరెక్ట్గా 5కి వచ్చేసాము. నేను ఇలా ఆడావిడిగా ఎక్కడికి వెళ్తున్నానంటే పిల్లల్ని టెన్నిస్కి దింపడానికి వెళ్తున్నాను. వాళ్ళని దింపేసి వస్తా పూలు తెచ్చుకున్నాను అనమాట. మళ్ళీ 6 o'clockకి మనం దీపారాధన చేయాలి కదా. అండ్ అందులో 1 month పెట్టుకున్నాను కదండి, రోజు పూలు డే బై డే తెచ్చుకుంటున్నాను, ఆల్టర్నేట్ డేస్.
అలా పూలు తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి తాంబూలానికి పిలిచారండి. ఇంటికి వచ్చాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకొని అప్పుడు తాంబూలానికి నేను మళ్ళీ ఇక్కడ ముగ్గు చూపిస్తున్నాను చూడండి. సేమ్ అలాగే ఉంది. మనం మార్నింగ్ ఎలా పెట్టాము అలాగా ఫ్రెష్ అప్ అయిపోయి తాంబూలానికి వెళ్ళే ముందు పూజ చేసేసుకొని హారతి ఇస్తున్నాను. మార్నింగ్ ఆల్రెడీ ప్రసాదం చేశాను కాబట్టి ఇంక ఈ పూట డ్రై డేట్స్ పెట్టేస్తానండి. ఎండు ఖర్జూరాలు అంటారు కదా, అవి పెట్టేసి హారతి ఇచ్చేసి రెడీ అయ్యి వెళ్ళానమాట. ఇదే చూపిస్తున్నాను హారతి ఇచ్చి. ఇదంతా మా మదర్ ఎలా చేస్తారో మా అత్తగారు ఎలా చేస్తారో అదే చేస్తాను. నేనేమి ఎక్కడో చూసి ఫాలో అయిపోనండి. అత్తయ్య వాళ్ళు ఎలా ఫాలో అయ్యేవాళ్ళో మమ్మీ ఎలా చేసేదో అలాగే చేస్తాను. అష్టోత్తరం చదివేసి హారతి ఇచ్చి దేవుడికి అద్ది మనం అద్దుకొని నెక్స్ట్ పువ్వు పెట్టి దండం పెట్టుకోవాలి. నేను మళ్ళీ వచ్చి మా హస్బెండ్ని అద్దుకోమంటున్నాను. ఆశీర్వాదం తీసుకోవాలి కదా, వెయిట్ చేయంటే ఏం వద్దులే అంటున్నారు. అదే నవ్వుకుంటున్నాం ఇద్దరం. నెక్స్ట్ ఇలా అమ్మవారిని చూపిస్తున్నానండి. పూజ అయిపోయాక నేను ఇలా రెడీ అయిపోయి వెళ్ళాను తాంబూలానికి. వెళ్ళొచ్చాక మళ్ళీ ఎమ్మటే రైస్ వండాలి. మన రొటీన్ మనకు ఉంటుంది కదా, అదే చూపిస్తున్నాను. అక్కడితో మా డే అలా ఎండ్ అయిందండి. శ్రావణ శుక్రవారం 4th డే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.